ప్రకాశం జిల్లా ఒల్లూరమ్మ ఆలయంలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒల్లూరమ్మ ఆలయం వెనుక ఉన్న చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి క్షీరసార సమర్పించారు. కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రివర్యులు చెబుతున్నారు. జూన్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రివర్యులు చెప్పారు. మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి. దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, రాజాబాబు గారు, నీళ్లు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతులకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడని నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఒల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు, నేను ఒల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సారా సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలని ఒక కార్యక్రమం. మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలోనూ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒకలిమాత వల్లూరమ్మ టెంపుల్లో పూజలు చేసిన అనంతరం జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది.